విశ్వావసునామ సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే తులారాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ధర్మరాజ దశమి. ఈ సందర్భంగా యమధర్మరాజును మనస్సులో స్మరించుకోవటం, యమధర్మరాజును స్మరించుకుంటూ ఇంటి యజమాని దక్షిణ దిక్కుకు తిరిగి నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో యమధర్మరాజుకు తర్పణమిస్తూ యమాయ నమః అని మనస్సులో స్మరించుకోవటం ద్వారా కుటుంబంలో సభ్యులందరికీ అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అలాగే యమధర్మరాజును మనస్సులో స్మరించుకుంటూ దక్షిణ దిక్కులో యమదీపాన్ని వెలిగించాలి. మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా ఈరోజు ధర్మరాజ దశమి సందర్భంగా యమదీపాన్ని వెలిగించాలి. ఆ వెలిగించిన యమదీపం దగ్గర యమధర్మరాజును స్మరించుకుంటూ దవనం ఉంచాలి. ఇలా చేస్తే ధర్మరాజ దశమి సందర్భంగా యమధర్మరాజు సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సంవత్సరం మొత్తం కుటుంబ సభ్యులకి అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే విశ్వావసునామ సంవత్సరంలో జన్మరాశి లేదా నామరాశిని బట్టి తులారాశి వాళ్ళకి అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా శనైశ్చరుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ తులారాశికి విశేషంగా యోగిస్తున్నాడు. కాబట్టి 6వ సంచారం వల్ల శనైశ్చరుడు శత్రుబాధలు పోగొడతారు. కష్టానికి తగిన ప్రతిఫలం తులారాశి వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి శనైశ్చరుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు తులారాశి వాళ్ళు విశ్వావసునామ సంవత్సరంలో పాటించాల్సిన అవసరం లేదు. అయితే విశ్వావసునామ సంవత్సరంలో మే 18వ తేదీ నుంచి రాహు 5వ స్థానంలో సంచారం చేస్తూ సంవత్సరం మొత్తం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. పంచమ రాహుదోషం ఉంది. పంచమ రాహుదోషం ఉన్నప్పుడు వివాహమైన వారికి సంతానం కలగటం కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే తులారాశి వాళ్ళకి సంతానపరంగా సంవత్సరం మొత్తం మే 18 తర్వాత ఏదో ఒక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే తులారాశి వాళ్ళు మే 18 తర్వాత వీలైనప్పుడల్లా ఆదివారం రోజు పుట్ట పూజ చేయాలి. రాహు ప్రభావం పుట్టల మీద విశేషంగా పనిచేస్తుంది. కాబట్టి పంచమ రాహుదోషం తొలగింపజేసుకొని సంతానపరమైన సమస్యలు అధిగమించడానికి ఆదివారం పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పుట్టలో పాలు పోసి పుట్ట చుట్టూ 4 ప్రదక్షిణలు చేసి పుట్ట దగ్గర చలిమిడి లేదా చిమ్మిలి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే పంచమ రాహుదోషం మొత్తం తొలగిపోతుంది. అలాగే ఆదివారం పూట దుర్గాదేవి ఆలయ దర్శనం చేయటం ద్వారా కూడా పంచమ రాహుదోషం నుంచి బయటపడి సంతానపరమైన సమస్యలు తులారాశి వాళ్ళు అధిగమించవచ్చు. అలాగే ఈ సంవత్సరం మొత్తం తులారాశి వాళ్ళకి కేతువు బలం అద్భుతంగా ఉంది. కేతువు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి సాధిస్తారు. తులారాశి వాళ్ళకి మే 15 తర్వాత గురుబలం కూడా అద్భుతంగా ఉంది. గురువు భాగ్యస్థానంలో 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీనివల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. వృత్తిపరంగా అభివృద్ధి ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అయితే ఈ సంవత్సరం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు గురువు అతిచారం వల్ల 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ సమయంలో మాత్రం వృత్తిపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో గురువు అతిచారం వల్ల 10వ స్థాన సంచారం వల్ల వృత్తిలో ఇబ్బందులు ఉంటాయి. ఆ సమస్యలు అధిగమించాలంటే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో గురువారం పూట ప్రదోష కాలంలో శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయండి. అలాగే గురువారం పూట శనగలు దారంతో దండలాగా కట్టి దత్తాత్రేయుడి విగ్రహానికి అలంకరించండి. దగ్గరలో ఉన్న మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి గురువారం పూట మేడి చెట్టు దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. గురువారం మేడి చెట్టు దగ్గర దీపం పెట్టి మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో 10వ స్థానంలో గురువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అక్టోబర్ 18 ముందు డిసెంబర్ 5 తర్వాత మాత్రం సంవత్సరం మొత్తం గురుబలం తులారాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. కాబట్టి విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా శనైశ్చరుడి బలం తులారాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. అలాగే గురుబలం అనేటటువంటిది మే 15వ తేదీ నుంచి అక్టోబర్ 18 వరకు, మళ్ళీ డిసెంబర్ 5 తర్వాత వక్రించి సంవత్సరాంతం వరకు అద్భుతంగా ఉంది. అలాగే కేతుబలం కూడా అద్భుతంగా ఉంది. కేవలం పంచమ రాహుదోషం పోగొట్టుకోవటానికి ఈ పరిహారాలు పాటించినట్లయితే సంవత్సరం మొత్తం తులారాశి వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు.